ధనుష్, ఐశ్వర్యల విడాకుల వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. 18 ఏళ్లు కలిసున్న ఈ స్టార్ కపుల్ అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఐశ్వర్య ధనుష్ కంటే 2 ఏళ్లు పెద్ద. కాదల్ కొండే సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమ దాకా వెళ్ళింది. అలా ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి 2004లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర రాజా, లింగరాజా అనే 2 కుమారులు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కొన్నాళ్ల క్రితమే విభేదాలు వచ్చాయని, కానీ రజనీకాంత్ గారి జోక్యంతో గొడవలు సద్దుమణిగాయని కోలీవుడ్ టాక్. ఇటీవలే ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి నేషనల్ అవార్డును సంపాదించగా, అదే సమయంలో రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సైతం ఐశ్వర్య షేర్ చేస్తూ ఇద్దరు నా వాళ్ళు అంటూ సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్ అస్వస్థతకు గురైనప్పుడు ధనుష్ దగ్గరుండి మామగారికి సేవలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నెలలోనే ప్రారంభమైన ధనుష్ ఫస్ట్ స్ట్రేట్ మూవీ సార్ చిత్రం షూటింగ్ సైతం ఐశ్వర్య హాజరైంది. ఇప్పటి వరకు బాగానే ఉన్న అంతులోనే విడాకులు ప్రకటించి అనూహ్యంగా షాక్ ఇచ్చారు ఈ కోలీవుడ్ కపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.